నువ్వు ఎప్పుడు పోలీసు వాళ్ళకి దొరకలేదా? దొరికిన. ఎప్పుడు? నేను అంటే ఏ సంవత్సరం అంటే 97, 98 అయ్యొచ్చు. ఏమైంది ఆ రోజు? ఆ రోజు వెపన్ తీసుకుని పోతున్నాం. వెపన్ తీసుకొని పోతున్నావు? ఏడికెళ్ళి తీసుకుపోతున్నావు? మాకు ఒక మనిషి కామారెడ్డి హ్యాండ్ ఓవర్ చేసిపోతాడు. కామారెడ్డిలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు కొరియర్. అది తీసుకుపోవాలా. ఏడికి? దళం అక్కడ తీసుకుపోవాలా. దళం ఏడుంది? దళం కమ్మర్పల్లి దగ్గర ఉన్నది. అయితే అక్కడ తీసుకుపోవాలా. నాకు పంపించారు. నువ్వు అయితే మంచిగా యాక్టివ్గా ఉన్నావు, పోలీసు వాళ్ళని కనిపెట్టదు అని చెప్పి పంపించారు. సరే అని చెప్పేసి వచ్చినాం. మేము ఎట్లుంటది పార్టీ క్రమశిక్షణ, పోలీసు వాళ్ళ నడవడికి వాళ్ళ కటింగ్ మీదకి వెళ్ళి మేము గుర్తుపడతాం. మేము పోలీసు వాళ్ళ అడుగుల మీదకి వెళ్ళి కటింగ్ మీదకి వెళ్ళి గుర్తుపట్టాలి. వాళ్ళని సింగిల్గా వస్తే వాళ్ళు షేర్పులు ఉంటారు కదా, వాళ్ళు సింగిల్గానే వస్తారు. సిఆర్పిఎఫ్ తెల్ల బట్టల మీద తిరుగుతారు. అయితే మేము సరే అని చెప్పేసి పార్టీలకి మాట్లాడలేకే నాకు అప్ప చెప్పారు. ఆ పని తీసుకుపోయినా. పోలీసు వాళ్ళు కూర్చున్నారు పక్కకుంటే, నన్ను మళ్ళీ పోలీసులు. నేను అనుకుంటే ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకున్నా. అచ్చా, వాళ్ళు నీకోసం వచ్చిరా నువ్వు అనుకున్నా? నేను అనుకున్నా. ఇక ఏం షేక్ అయినా మనకు గురి పెడతారు. ఎవరి కోసం వచ్చారో చూద్దాం. మీ దగ్గర అప్పటి గన్నులు ఉన్నాయి? ఉన్నది. ఎవరి కోసం వచ్చారో చూద్దాం అని చెప్పేసి నేను ఏం షేక్ గాలి మంచిగా కూర్చున్నా. ఏ బస్ ఎక్కినావు అప్పుడు? భీమగల్కు నడుతుండే ఒకటి. భీమగల్ బస్ ఎక్కినా. ఇక ఆయన భీమగల దిగి బస్ స్టాండ్ 4 వైపులా 4 బ్యాచ్లు డివైడ్ అయినాయి. ఎట్లా చేయాలా? నేను దిగాల కదా, దిగకపోతే అనుమానం వస్తుంది వాళ్ళతో. నేను దిగాల. దిగి ఏం చేసిన, చెప్పుల దుకాణంలో పోయినా. చెప్పుల దుకాణంలో పోయి చెప్పుల తీసుకున్నా. తీసుకుపోయి హోటల్లోకి పోయినా. చూస్తురు వాళ్ళు. హోటల్లో ఏంటంటే చెప్పులు తీసేసి చెప్పుల బాక్స్లో పెట్టేసి గన్ను కూడా ఇదంతా. నేను ఇంకో దూరం వెళ్ళిపోయినా, పోలీసులంతా వెళ్ళిపోయినా. అప్పుడు ఇది మన కోసం కాదు అనుకున్నా. అప్పటిదాకా మన కోసమే వేస్తారేమో అనుకున్నా. ఆ క్షణానికి దొరికితే ఏమవునని చంపేస్తారు నిన్ను. నీకు భయం కాలేదా మరి? ఎప్పుడు భయపడితే చచ్చిపోతాం. భయపడద్దు.